Welcome Spoken English Shelter. This is from Spoken English Shelter of Bhujangarao Tammisetti. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. ఆంగ్లంలో వీటిపై పట్టు ఉంటే మీ రొట్టె విరిగి నేతిలో పడినట్టే. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. సకర్మక మరియు అకర్మక క్రియలు. ట్రాన్సిటివ్ వెర్బ్ సకర్మక క్రియ అంటే ఏమిటి? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అకర్మక క్రియ అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలంటే ట్రాన్సిటివ్ వెర్బ్ ఉన్న వాక్యంలో ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఉన్న వాక్యంలో ఆబ్జెక్ట్ ఉండదు. అసలు వాక్యం ఏర్పడాలంటే ముఖ్యంగా రెండు కావాలి. అవి ఏమిటంటే సబ్జెక్ట్ మరియు వెర్బ్, అంటే కర్త మరియు క్రియ అన్నమాట. కేవలం ఈ రెండు ఉన్న వాక్యంలో ఉన్న వెర్బ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అకర్మక క్రియగా ట్రీట్ చేయబడుతుంది. వాక్యంలో అర్థమును పూర్తి చేయుటకు ఒక నౌన్ నామవాచకం రూపంలో గాని లేదా ఒక ప్రొనౌన్ సర్వనామం రూపంలో గాని ఆబ్జెక్ట్ను కోరుకునేది లేదా అవసరమయ్యేది ట్రాన్సిటివ్ వెర్బ్ సకర్మక క్రియ. ఈ ఉదాహరణలు చూడండి. షీ ఏట్ ఏ మ్యాంగో, ఆమె ఓ మామిడి పండుని తిన్నది. వాట్ డిడ్ షీ ఈట్, ఆమె ఏమీ లేక దేనిని తిన్నది అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు ఏది? మామిడి పండు, అవునా? వరుణ్ మ్యారీడ్ వాణి, వరుణ్ వాణిని వివాహమాడాడు. హూ డిడ్ వరుణ్ మ్యారీ ఆర్ హూమ్ డిడ్ వరుణ్ మ్యారీ, వరుణ్ ఎవరిని వివాహమాడాడు అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు ఏది? వాణి, అవునా? ఎవరిని, ఎవడిని, ఎవతెను, వేరిని, వేటిని, దేనిని, వేనిని, ఏమి అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు అంటే ఆబ్జెక్ట్ గాని వాక్యంలో ఉంటే దానికి సంబంధించిన క్రియ ట్రాన్సిటివ్ వెర్బ్ సకర్మక క్రియ అన్నమాట. ట్రాన్సిటివ్ వెర్బ్ సకర్మక క్రియ ఉండే వాక్యములకు కొన్ని ఉదాహరణలు. క్లోజ్ ది విండో, కిటికీ మూయండి. గివ్ హిమ్ దిస్ పెన్, ఈ కలమును అతనికి ఇవ్వండి. డూ దిస్ వర్క్, ఈ పని చేయండి. ఈట్ దిస్ బిస్కెట్, ఈ బిస్కెట్ను తిను. టేక్ దిస్ బుక్, ఈ పుస్తకమును తీసుకో. బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఓ గ్లాసుడు నీరు నాకు తెమ్ము. వాక్యంలో అర్థం పూర్తవడం కోసం ఆబ్జెక్ట్ను కోరుకోదు. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అకర్మక క్రియ, అంటే కర్మ అంటూ ఉండదు. ఈ ఉదాహరణలు చూడండి. షీ స్లెప్ట్, ఆమె నిద్రించెను. షీ స్లెప్ట్ ఫర్ 2 hours, ఆమె 2 గంటల పాటు నిద్రించెను. హీ గాట్ అప్ ఎర్లీ, అతడు త్వరగా నిద్రలేచాడు. షీ గాట్ అప్ ఎట్ 6 AM, ఆమె ఉదయం 6ంటికి నిద్రలేచింది. దే సాట్ ఎట్ ది టేబుల్, టేబుల్ వద్ద వారు కూర్చున్నారు. వాక్యము క్రియతో గాని విశేషణముతో గాని క్రియా విశేషణముతో గాని లేదా ఏమైనా ఫ్రేజులతో గాని ముగియవచ్చును. అయితే ఇటువంటి వాక్యములకు సంబంధించి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుచేత లాంటి ప్రశ్నలు ఉద్భవించును. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అకర్మక క్రియ ఉండే వాక్యములకు కొన్ని ఉదాహరణలు. షీ లాఫ్డ్, ఆమె నవ్వింది. బీ హ్యాపీ, సంతోషంగా ఉండు. కమ్ హియర్ సూన్, వెంటనే ఇక్కడకు రండి. షీ డాన్సెస్ ప్రెట్టీ వెల్, ఆమె చక్కగా నృత్యం చేస్తుంది. హీ ర్యాన్ ఫాస్ట్, అతడు వేగంగా పరుగెత్తాడు. షీ సింగ్స్ మెలోడియస్లీ, ఆమె మధురంగా పాడుతుంది. ఈ వాక్యంలో చూడండి. షీ సింగ్స్, ఆమె పాడుతుంది. షీ సాంగ్ ఏ సాంగ్, ఆమె ఒక పాట పాడింది. మొదటి వాక్యంలో సింగ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అకర్మక క్రియగా పనిచేయుచున్నందున ఆబ్జెక్ట్ రాదు, రాలేదు. రెండవ వాక్యంలో సింగ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్ సకర్మక క్రియగా పనిచేయుచున్నందున ఆబ్జెక్ట్ ఏ సాంగ్ రావడం జరిగింది. కొన్ని రకాల క్రియలు అటు ట్రాన్సిటివ్ వెర్బ్స్ సకర్మక క్రియలుగాను ఇటు ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అకర్మక క్రియలుగాను పనిచేస్తాయని గమనించగలరు. కల్లదాన మహోన్నతాశయాచరణలో మీ వంతు కృషి సల్పండి. అందుల చీకటి ప్రపంచంలో జీవనకాంతులు నింపండి. Please subscribe to this channel for more videos. Thank you all for watching this video. Wish you all the best. Bye for now.